ఇక్కడ ఫ్రాక్ గనుక చూసుకున్నట్లయితే నెక్ అనేది వీ నెక్ పెట్టేసి కాలర్ అనేది వేశాను. స్లీవ్స్ గనుక చూసుకున్నట్లయితే పఫ్ స్లీవ్స్ వేశాను. కింద నడుం భాగం దగ్గర నార్మల్గా కుచ్చులు పెట్టేసి మళ్ళీ కింద దీనికి కుచ్చులు అనేవి పెట్టేశాను అనమాట. బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే డ్రాప్ నెక్ కింద హార్ట్ సింబల్ అని ఇచ్చాను. దీన్ని సింపుల్గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ముందుగా బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని స్లీవ్స్ని కూడా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్లీవ్స్ని ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్కి నెక్ భాగాన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ నెక్ భాగాన్ని వేయడానికి కంపల్సరీగా కాన్వాస్ లేదా బక్రం క్లాత్ అనేది తీసుకోవాలి. ఇది మనకు మామూలుగా మ్యాచింగ్ సెంటర్లో లేదా కంగనా హాల్లో దొరుకుతుంది. ఇలా బక్రం క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకొని నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ అనేది 6.5 ఇంచులు తీసుకున్నాను. మీరు కావాలంటే 7 వరకు కూడా తీసుకోవచ్చు, వీ నెక్ కాబట్టి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని కలుపుకోవాలి. ఇది మనకి వీ నెక్ అనమాట. స్టార్టింగ్ పైన ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా ఉండండి, అంటే ఖర్చు భాగానికి అనమాట, షోల్డర్ జాయింట్కి. అక్కడ నుంచి కింద క్రాస్గా వీ షేప్ లాగా తీసుకోండి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. పైన జాయింట్కి ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని డైరెక్ట్గా వీ నెక్ అని పెట్టుకోండి. ఇక్కడ వీ నెక్కి కాలర్ వేయడానికి మనకి పైన సన్నగా కింద పెద్దగా రావాలి. ఇక్కడ మీ చాయిస్ ఇది. కిందకి 2.5 తీసుకుంటున్నాను, ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? పైన వచ్చేసి 2 ఇంచులు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇంచులు. మీరు ఇంతే తీసుకోవాలని ఏమీ లేదు, మీ చాయిస్. కాకపోతే మనకి నెక్ లుక్ అనేది ఏ విధంగా రావాలంటే షోల్డర్ దగ్గర సన్నగా వచ్చి కిందికి వచ్చేసరికి పెద్దగా రావాలి. అది కాలర్ లుక్ అన్నమాట. కాబట్టి ఇక్కడ పైన 2, కింద మనకి వెడల్పు 3, ఈ కింద మనకి 2.5 తీసుకున్నాను. మీరు కావాలనుకున్నట్లయితే పైన 1.5, కింద 2, 2.5 కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్. కాకపోతే పైన సన్నగా కింద వెడల్పుగా రావాలి. ఓకేనా? ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది మనకి కాలర్ అనమాట, వీటెక్కు కాలర్. ఇది చూసారా? ఈ విధంగా ఇక్కడ మనకి మధ్యలో జాయింట్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి పర్ఫెక్ట్గా రావడానికి ఇలా మనకి క్యాన్వాస్ని తీసుకొని మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేస్తున్నాను. అంటే కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి కదా, కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే నెక్ భాగాన్ని వేయాలి కదా. సో మనకి నెక్ భాగాన్ని వేయడానికి మనకి ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, అది ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. అయితే ఇక్కడ వీ నెక్ కాలర్ వేయడానికి మనం మెయిన్ క్లాత్నే తీసుకోవాలి, లైనింగ్ భాగాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే మనకి వీ నెక్ అనేది ఫ్రంట్ కనబడుతుంది కదా, కాబట్టి లైనింగ్ కాదు, మెయిన్ క్లాతే తీసుకోవాలి. డబల్ లేయర్ కూడా మెయిన్ క్లాతే తీసుకోవాలి. ఇక్కడ సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన క్యాన్వాస్ వేయాలి. మనకి క్యాన్వాస్కి లేదా బకరంకి ఒకవైపు గమ్ ఉంటుంది, అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది, చూసారా? ఈ విధంగా ఇలా మధ్యలో జాయింట్ కూడా కట్ చేశాను చూడండి. ఇప్పుడు మనకి చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని మొత్తం ఈ మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేసుకోవాలి. అంటే ఇది కాలర్ నెక్ కదా, ఇది మెయిన్ క్లాతే వేసుకోండి, లైనింగ్ కాదు. మళ్ళీ ఒక లేయర్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ సీదా వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి, ఇది సీదా భాగం, చూసారా? ఇలా 2 సీదా భాగాలు పైకి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది కిందికి చూడండి, అంటే ఎదురెదురుగా అన్నమాట. సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా రైట్ లెఫ్ట్ చూసుకోండి. ఓకేనా? ఇలా మనకి ఇక్కడ ఏంటి, నెక్ వైపు కాకుండా షోల్డర్ వైపు కాకుండా మిగతా వైపు మాత్రం కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీ నెక్ వైపు అవసరం లేదు, షోల్డర్ జాయింట్ దగ్గర అవసరం లేదు. మిగతా వైపు 3 వైపులా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని దాన్ని సీదా వైపు తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇది కూడా రెండో వైపు. ఇక్కడ మన వీ నెక్ వైపు షోల్డర్ వైపు కాకుండా మిగతా 3 వైపులా కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. కాకపోతే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ అనేది చూసుకొని
కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన మాత్రం కొంచెం సేఫ్టీకి క్లాత్ ఉంచుకోండి. మీకు ఎక్కువ తక్కువ అయినా కూడా పైన అంటే షోల్డర్ భాగం దగ్గర అనమాట. ఒకవేళ తక్కువ అయితే అక్కడ మీకు కవర్ అవుతుంది, ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే. ఇప్పుడు ఏంటి, చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకొని సీదా వైపు తిప్పుకోవాలి. మనకి కార్నర్లో కరెక్ట్గా షేప్ రావాలి కదా, అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకొని సీదా వైపు తిప్పేసుకోండి. ఇలా సీదా వైపు తిప్పుకొని కరెక్ట్ షేప్ వచ్చే విధంగా చూసుకోండి. మనకి కార్నర్లో కరెక్ట్ షేప్ అనేది రావాలి. ఇక్కడ ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకొని కట్ చేశాను, కరెక్ట్గానే వస్తుంది. కాకపోతే సేఫ్టీకి మాత్రం పైన షోల్డర్ దగ్గర జస్ట్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోండి. ఓకే, ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా చూసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగాన్ని కూడా తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా చుట్టూ ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకొని మనం ఇలా సీదా వైపు తిప్పేసుకోవాలి. మీరు సేమ్ ఇదే మెథడ్లో పీటర్ ప్యాన్ కాలర్ కూడా వేసుకోవచ్చు. అంటే రౌండ్ నెక్ పెట్టుకొని పీటర్ ప్యాన్ కాలర్ వేసుకోవచ్చు. ఇక వీ నెక్ పెట్టుకొని ఈ కాలర్ అనేది వేస్తున్నాను. ఓకేనా, ఇలా విధంగా సీదా వైపు తిప్పేసుకోవాలన్నమాట. ఇలా సీదా వైపు తిప్పేసుకొని ఇలా కార్నర్స్లో కరెక్ట్గా షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా 2 వేసుకున్న తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే క్లాత్ అనేది మంచిగా ఫోల్డ్ అవుతుంది అనమాట. చూసరికి ఐరన్ చేశాను, క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అయింది. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు అనేది వేస్తున్నాను. ఇది మీ చాయిస్. కుట్టు వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుందని వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే వదిలి వేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఇలా చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇక పైన షోల్డర్ భాగం దగ్గర సైడ్ వీనెక్ దగ్గర కూడా కుట్టు అనేది వేయండి. మనకి ఏంటంటే ఈ వీనెక్ దగ్గర మనం జాయింట్ చేస్తాం కదా, కాబట్టి క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కనుక కట్ చేసుకోండి. కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో మాత్రమే, అంటే జస్ట్ ఒక 1/2 ఇంచు మాత్రమే ఉండే విధంగా చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని మనం నెక్ భాగానికి జాయింట్ అనేది చేయాలి కాబట్టి కరెక్ట్గా ఉండాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా కట్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు షోల్డర్ భాగం దగ్గర సైడ్కి ఇలా రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా మనము రెండు వైపులా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెండింటికి కుట్టు అనేది ఇక్కడ వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నెక్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఇక మీకు ఇక్కడ జస్ట్ చూపిస్తున్నమాట ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. కుట్టిన తర్వాత చూసారా, ఇలా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే సెంటర్ పాయింట్ నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ కాలర్ నెక్ వద్దనుకున్నట్లయితే మీరు మామూలుగా కూడా వీనెక్ వేసుకోవచ్చు. క్రాస్ ముక్కలతో కుట్టి వీనెక్ వేసుకోవచ్చు, లేదా బక్రాన్ క్లాత్తో కూడా వీనెక్ వేసుకోవచ్చు. వద్దు అనుకున్నట్లయితే కాలరు మీకు రెండు వైపులా ఈ కాలర్ సమానంగా రావాలనుకున్నట్లయితే సెంటర్ భాగం నుండి స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చినా పైన మిగులుతుందన్నమాట, తక్కువ వచ్చినా కూడా పైన కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కావాలంటే ఉల్టా సైడ్ కుట్టి సీదా వైపు కూడా తిప్పుకోవచ్చు. కాకపోతే అలా వేస్తే లుక్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా వేస్తున్నాను. ఓకేనా, అంటే సీదా వైపే వేస్తున్నాను. మీరు కావాలంటే ఉల్టా వైపు కుట్టేసి సీదా వైపు తిప్పుకున్నా కూడా సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ రెండో పీస్ నుండి సెంటర్ భాగం నుండి చూస్తున్నాను. ఇది షోల్డర్ భాగం నుంచి కాకుండా ఇటు ఉల్టా వైపు తిప్పేసి సెంటర్ భాగం నుండి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా సెంటర్ భాగం నుండి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా చాలా సింపుల్గా ఈజీగా వీనెక్ అనేది వేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఫొటోస్ చూడగానే అమ్మ మన కాలర్ నెక్ ఏ విధంగా వేస్తారని చెప్పేసి టెన్షన్ పడిపోతారు కదా, చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట నెక్ అనేది. చూసారా, ఈ విధంగా మనము నెక్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అనేది రావాలి కదా వీనెక్ దగ్గర, కాబట్టి ఇక్కడ మనము క్రాస్ ముక్కలతో కుట్టి లోపల వైపు తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర జాయింట్ అనేది చేస్తున్నాను. నెక్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కనుక షోల్డర్ భాగం దగ్గర కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. చూడండి, ఇలా ఇక్కడ నెక్ అయితే చాలా క్లియర్గా నీట్గా చూపెడుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ అనేది పెట్టండి. మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ మోడల్స్ కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా అప్లోడ్ అనేది చేస్తాను. ఇప్పుడు మనం వీనెక్కి నీట్ ఫినిషింగ్ రావాలనుకున్నట్లయితే క్రాస్ ముక్కలతో కుట్టి లోపల వైపు తిప్పాలి. ఇక్కడ క్రాస్ ముక్కలు తీసుకొని ఒకదానికొకటి జాయింట్ చేశాను. మామూలుగా క్రాస్ ముక్కలు కుట్టి లోపల వైపు తిప్పుతున్నాను అనమాట. మీరు ఇలా క్రాస్ ముక్కలతో కూడా వద్దు అనుకున్నట్లయితే ఫస్ట్ ఉల్టా సైడ్ కుట్టి దాన్ని సీదా వైపు తిప్పి కూడా కుట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇది మనకి ఇక్కడ ఈ వీనెక్ దగ్గర కరెక్ట్గా లోపలికి తిరగాలనుకున్నప్పుడు ఈ కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. అది వీనెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఏ నెక్ అయినా కూడా కార్నర్స్లో మనకి ఆ షేప్ అనేది రావాలనుకున్నట్లయితే కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. అప్పుడు ఆ షేప్ అనేది తిరుగుతుందన్నమాట.
చూడండి ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసాను. కుట్టు వేసుకున్న తర్వాత దీని చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా వీనెక్ కదా, కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. కటింగ్ ఇచ్చేసాక ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని లోపల వైపు అనుకొని దీనిపైన కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట కాలర్ నెక్ అనేది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా ఆన్లైన్లో టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూడండి ఇలా ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా లోపల వైపు అనుకునే విధంగా కుట్టు అనేది వేస్తున్నాను. ఇక మీకు మళ్ళీ చెప్తున్నా గమనించండి, వీనెక్ అనేది ఈ విధంగా వేయాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చినట్టుగా కూడా మీరు తక్కువ ఎక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే షోల్డర్ భాగం దగ్గర సన్నగా వచ్చి కిందికి వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా వచ్చే విధంగా చూసుకొని మీరు నెక్ అనేది వేసుకోవచ్చు. ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట. చూసారా, ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత వీ కాలర్ నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనకి ఉల్టా సైడ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ రెండో వైపున హెమ్మింగ్ అనేది చేసుకోండి. ఈ కాలర్ భాగాన్ని పైకి అనుకొని దీనిపైన హెమ్మింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము నెక్ భాగాన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానని చెప్పాను కదా, ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. కట్ చేసుకుని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసుకునేటప్పుడు రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఇలా యారో అనేది పెడుతున్నాను. మీరు కటింగ్ చేసేటప్పుడే ఫస్టే కట్ చేస్తే కనుక కన్ఫ్యూజ్ అవుతుంది రైట్ లెఫ్ట్ భాగాలు అనేవి, కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి. ఇక్కడ చూడండి ఏది రైట్ లెఫ్ట్ అనేది యారోస్ బట్టి చూసుకొని ఇక్కడ చూడండి ఒకటి రైట్ భాగానికి ఒకటి లెఫ్ట్ భాగానికి అన్నమాట. ఇలా సీదా వైపు వేసుకొని జాయింట్ చేసుకోండి. మీకైనా కింద కొంచెం ఎక్కువ తక్కువ తేడా వస్తే కనుక కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. కొంచెం అంటే మరీ పావించు, మరీ 1 ఇంచులో అయితే కాదు, షేప్ అవుట్ అవుతుంది. కొంచెం ఇలా కరెక్ట్గా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టనే వేసుకోవాలి. క్లాత్ అయితే లాగొద్దు, రెండు సమానంగా రావాలని చెప్పేసి ముడతలు వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోండి. ఇక్కడ చూడండి కొంచెం మనకి కింద వచ్చింది కదా తక్కువ, అది కొంచెం పూర్తిగా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. అంటే సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ప్రిన్సెస్ కట్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం కిందని కట్ చేసి లెవెల్ చేశాను, జస్ట్ ఒక 1/4 ఇంచు లెవెల్లో మాత్రమే. ఇలా మనం ప్రిన్స్ కట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ భాగం అనేది వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా, దీనికి నెక్ భాగం అనేది వేసుకోవాలి. ఇలా బక్రం క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేసాను. నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీపు 4 ఇంచులు, అంటే మొత్తం 8 ఇంచులు. మనకి ఇక్కడ హార్ట్ సింబల్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి హార్ట్ కానీ లేదా డ్రాప్ కానీ మీ ఇష్టం. ఇలా రెండు కలిపి 8 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి. ఇలా ఫస్ట్ 4 ఇంచులకు మార్కింగ్, మళ్ళీ 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పైన 4 ఇంచుల మార్కింగ్లో రౌండ్ నెక్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఈ కింద మనకి ఒక హార్ట్ సింబల్ లేదా లవ్ సింబల్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ జాయింట్ దగ్గర జస్ట్ ఒక్క 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను, వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. కొంచెం ఒక 1/2 ఇంచ్ మేర వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కింద కొద్దిగా హార్ట్ సింబల్ వచ్చే విధంగా ఇలా కార్నర్లు ఈ విధంగా మార్కింగ్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత సపోర్ట్కి పట్టి భాగానికి ఇలా పక్కన 1/2 ఇంచ్ లెవెల్ ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ నెక్ భాగాన్ని వేయడానికి ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. దీనికి మెయిన్ క్లాత్ అనేది ఏమి అవసరం లేదు, లైనింగ్ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది లోపలికి పోతుంది కదా. నెక్ భాగాన్ని వేయాలంటే అంటే కాలర్ నెక్ వేయాలంటే మాత్రం మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఇది నార్మల్ నెక్ కాబట్టి లైనింగ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మామూలుగా ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకొని గమ్ ఒక వైపు ఉంటుందని చెప్పాను కదా, అది కింద వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేయండి, స్టిక్ అవుతుంది. దీని చుట్టూ పట్టి భాగాన్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ చూడండి ఇలా సీదా వైపు పెట్టేసుకొని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో చుట్టూ ఈ విధంగా కుట్టు వేసుకొని మధ్యలో ఉన్న భాగాన్ని కట్ చేసుకొని లోపల వైపు తిప్పాలి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నెక్ భాగాన్ని చూపించట్లేదు, ఇలా జస్ట్ కుట్టి లోపల వైపు తిప్పాను, డాట్స్ కూడా వేసాం. ఓకేనా. ఇలా మన బ్యాక్ పార్ట్ని కూడా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ నెక్ భాగం దగ్గర మాత్రం రెండు సమానంగా రావాలి. ఒకవేళ మీకు ఇటు షోల్డర్ వైపు అంటే చంక భాగం వైపు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. ఆ తర్వాత మనం స్లీవ్స్ భాగాలను తీసుకోవాలి. ఈ స్లీవ్స్ భాగాలకి నేను చివర పట్టి భాగాన్ని వేస్తున్నాను. అయితే పట్టి భాగానికి పొడవు అనేది 5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని డబల్ ఫోల్డ్ వేశాను, మధ్యలో బక్రం వేశాను స్టిఫ్గా ఉండడానికి.
మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. వెడల్పు అనేది 5 ఇంచులు తీసుకొని మధ్యలో క్యాన్వాస్ పెట్టేసి డబల్ ఫోల్డ్ వేసాను అనమాట. వేసి ఉల్టా నుంచి అంటే ఉల్టాకి కుట్టి సీదా వైపు తిప్పుతున్నాను. ఇలా పట్టి వచ్చే విధంగా తీసుకుంటున్నాను. మనకి క్యాన్వాస్ అనేది మధ్యలో 2.5 ఉండాలి, అది కూడా 5 ఇంచులు అవసరం లేదు. మధ్యలో 2.5 తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా సీదా వైపు తిప్పి ఇలా రెండు వైపులా కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనం పఫ్ స్లీవ్స్కి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 2.5 ఇంచులు, అది చిన్న కటింగ్ అనేది పెట్టాను. మనకి ఎంత నుంచి ఎంత మేర కుచ్చులు అనేవి రావాలి అని చెప్పేసి ఇలా ఇంత మేర మనకి కుచ్చులు అనేవి రావాలి. ఇక్కడ స్టార్టింగ్ చూసుకొని ఇక్కడ నుంచి మనకి సెంటర్ పాయింట్ వరకు ఇలా కరెక్ట్గా కుచ్చులు వచ్చే విధంగా చూసుకోవాలి. మీరు ఫస్టే కుచ్చులు పెట్టుకోండి. షోల్డర్ భాగానికి వేసేటప్పుడు మాత్రం కుచ్చులు పెడదాం అనుకోకండి, అవి రివర్స్ వస్తాయి. అంటే స్టార్టింగ్లో మీరు ఏంటంటే ఫస్టే షోల్డర్ భాగాన్ని పెట్టుకొని వేయొచ్చు కదా అనుకుంటే కనుక రివర్స్ వస్తాయి. కాబట్టి మీరు ఫస్టే కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా సెంటర్ భాగానికి వచ్చాక మళ్ళీ రెండో వైపున ఆపోజిట్గా రావాలి. మొత్తం ఒకే డైరెక్షన్లో రావద్దు. సెంటర్ పాయింట్ వరకు ఒక డైరెక్షన్లో, సెంటర్ భాగం నుండి రెండో వైపు ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. చూడండి ఈ విధంగా ఇలా చూసారా, ఇలా కరెక్ట్గా పఫ్ లాగా వస్తుంది. మీరు డైరెక్ట్గా షోల్డర్ భాగానికి జాయింట్ చేసేటప్పుడు వస్తే రివర్స్ వస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ భాగాన్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ చేసుకోండి. ఇలా సెంటర్ భాగం నుండి చూసుకొని రెండు వైపులా జాయింట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకవైపు నుంచి జాయింట్ చేస్తే సెంటర్ పాయింట్ ఒక్కొక్కసారి కలవదు, కాబట్టి పఫ్ అనేది కరెక్ట్గా రాదన్నమాట. ఒకవైపు వస్తుంది, వెనక్కన్నా ముందుకన్నా వస్తుంది. కాబట్టి సెంటర్ భాగం నుండి జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయండి. ఈ సెంటర్ భాగం నుండి రెండో వైపు చివరి వరకు వెళ్ళాలన్నమాట. మళ్ళీ తిప్పి మళ్ళీ షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ వరకు రావాలి. అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ కావాలన్నమాట. ఇలా మనము రెండు వైపులా హ్యాండ్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి కుచ్చులనే పెట్టేసుకోవాలి. అయితే బాడీ పార్ట్కి కుచ్చులను ఏ విధంగా పెట్టుకోవాలంటే రెండు విధాలుగా వేసుకోవచ్చు. ఇక్కడ బాడీ పార్ట్కి సెంటర్ పాయింట్ ఒక మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఖర్చు వదిలివేసుకొని మళ్ళీ ఒక సెంటర్ పాయింట్ పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే మెథడ్లో మన కింద కుచ్చులు పెట్టే ప్లేస్ అంటే మన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దానికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టి మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ కలిసే విధంగా చూసుకోవాలి. అది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మీరు కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా కుచ్చులు పెట్టేసుకొని పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ దగ్గర ఎంతెంత వస్తుందో చూసుకోవాలి. అంటే ఇక్కడ మీకు బాడీ పార్ట్ పొడవు ఎంత ఉంది, దాదాపుగా 11 ఇంచులు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుంది అలా చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోండి. అంటే మీకు కుచ్చులు క్లాత్ని బట్టి ఎక్కువ వస్తే ఎక్కువ, తక్కువ వస్తే తక్కువ. చూడండి ఇలా కరెక్ట్గా ఎంత వస్తుందో చూసుకొని దానికి తగ్గట్టుగా కుచ్చులనే పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. సెంటర్ పాయింట్స్ పెట్టి చూసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నేను సరి చూసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయిందా లేదని చెప్పేసి. కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇక్కడ ఏంటంటే క్లాత్ని బట్టి మాత్రమే మీరు కుచ్చులు పెట్టుకోవాలి. ఎక్కువ ఉంటే దగ్గరగా పెట్టుకోండి, తక్కువగా ఉంటే దూరంగా పెట్టుకోండి. తర్వాత సెంటర్ పాయింట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా? ఇలా సీదా వైపు వేసుకొని ఈ విధంగా కుచ్చులనే పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి కదా. లైనింగ్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలంటే మీరు రెండు కలిపి ఒకేసారి కూడా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా. కాకపోతే దీన్ని ఇటువైపు తిప్పుతున్నాను, అంటే ఎటువైపు లైనింగ్ వైపు అన్నమాట. ఇలా వేసుకుంటే మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది మనకి అంబ్రెల్లా కట్ కదా, మీకు ఏమైనా కొంచెం ఎక్కువ వస్తే కనుక మధ్యలో కుచ్చు పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీకు కరెక్ట్గా ఆడికాడికి కాకుండా ఏమైనా కొంచెం ఎక్కువ వస్తే మధ్యలో ఒక చిన్న ప్రిల్ అనేది పెట్టుకోండి. అది లైనింగే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు. ఓకేనా? ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా ఒక 2 కుచ్చులు అయితే పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఇలా కుట్టిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్కి ఇటు సీదా వైపు చూసారా ఇలా కుచ్చులు కనబడుతున్నాయి. ఓకేనా? ఇది మనకి సీదా వైపు. ఉల్టా వైపు చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. ఇలా సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వేసాను. ఇప్పుడు దీనికి కింద కుచ్చుళ్ళు వేసుకోవాలి. అయితే ఇక్కడ రెండు వైపులకి నేను పీకో అనేది చేశాను. చూడండి ఇలా పీకో చేసుకున్న తర్వాత వీటికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టి మళ్ళీ సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఎంత మేర కుచ్చులు పెడుతున్నామో ఎంత వస్తుంది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి కింద గేర్ అనేది చూపిస్తున్నాను ఎన్ని ఇంచులు ఉందని చెప్పేసి కరెక్ట్గా గమనించండి. కింద గేర్ అనేది నాకు ఎంత ఉంది అంటే దాదాపుగా ఇక్కడ నాకు 42 ఇంచులు అనేది ఉంది.
ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఎంత రావాలి, 4 భాగాలుగా చేసుకుంటే 10.5 ఇంచులు అనేది రావాలి. ఇక్కడ పాయింట్స్ అనేవి పెట్టాను కదా, సెంటర్ పాయింట్ ఒక పాయింట్ వరకు చూసుకుంటే మనకి 10.5 ఇంచులు అనేది రావాలన్నమాట. ఇక్కడ కూడా మీరు క్లాత్ని బట్టే కుచ్చులు పెట్టుకోవాలి. మీరు క్లాత్ ఎక్కువ ఉంటే కనుక దగ్గరగా పెట్టుకోండి, తక్కువ ఉంటే కనుక దూరంగా పెట్టేసుకోండి. చూడండి ఇలా కరెక్ట్గా ఒక పాయింట్ వరకు కుచ్చులనే పెట్టేస్తున్నాను. ఇక్కడ క్లాత్ అయితే బాగానే ఉంది, తక్కువైతే నాకేమీ లేదు. చూడండి ఒక పాయింట్ వచ్చింది కదా, చూసారా, ఇక్కడ కరెక్ట్గా 10.5 ఇంచులు ఉంది. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం దగ్గర పెట్టుకోండి, తక్కువ వచ్చిందనుకోండి కొంచెం దూరంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా మనం ప్రిన్స్ కట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ తగ్గించాను. ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. చంక భాగం దగ్గర ఖర్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకోవాలి. ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక ఈ నడుం భాగం దగ్గర కూడా 2 సమానంగా రావాలి, పైకి కిందికి రావద్దు. ఓకేనా. ఈ కింద లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి 2 ఇంచుల వరకు కలిపి వేసుకోండి. ఆ తర్వాత లైనింగ్ భాగాన్ని లోపల వైపు అనుకొని మెయిన్ క్లాత్ భాగానికి కుట్టు వేయండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. మళ్ళీ మెయిన్ క్లాత్కి తిప్పి డబల్ కుట్టు కూడా వేయండి. కింద 2 సమానంగా రావాలి, తిప్పి డబల్ కుట్టు వేయండి. వేసిన తర్వాత మళ్ళీ దీనికి ఎక్స్ట్రా కుట్టు వేయండి. ఇలా ఎక్స్ట్రా కుట్టు వేసేటప్పుడు నడుం భాగం దగ్గరకు వచ్చాం కదా, మళ్ళీ ఇలా కింద 2 ఇంచుల వరకు కలిపి కుట్టి అప్పుడు మళ్ళీ మెయిన్ క్లాత్ లోపలికి అనుకొని లైనింగ్ భాగానికి కుట్టు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మీరు మామూలుగా మళ్ళీ ఒక 2 ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మనము 2 వైపులా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కుచ్చులు అనేవి జాయింట్ అనేది చేసుకోవాలి. కింద కుచ్చులు వేసాం కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి కూడా జాయింట్ అనేది చేసుకోండి కుచ్చులు అనేది. ఇక్కడ మీరు కింద లెంత్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి. దాదాపుగా 32 నుండి 34 ఇంచుల మధ్యలో వచ్చే విధంగా చూసుకోండి. ఇక్కడ నేనైతే 33 ఇంచులు వచ్చే విధంగా చూసుకుంటున్నాను. అంటే మీకు ఎంత లెంత్ కావాలో అంత చూసుకోండి. ఇక్కడ 1 ఇంచు పైకి ఇలా మార్కింగ్ పెడుతున్నాను. మీకు లెంత్ మరీ ఎక్కువైంది అనుకోండి 2 ఇంచులు పైకి పెట్టుకోండి. మీకు లెంత్ మరీ తక్కువైంది అనుకోండి జస్ట్ ఒక 1/2 ఇంచు మాత్రమే పెట్టేసుకోండి, మీకున్న లెంత్ను బట్టి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఈ రెండో చివర జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. నేను 1 ఇంచ్ పైకి పెడుతున్నాను. మీకు లెంత్ ఎక్కువైతే ఇంకొంచెం పైకి పెట్టుకోండి, లెంత్ తక్కువైతే ఇంకొంచెం కిందికి పెట్టుకోండి. పూర్తి లెంత్ అయితే 32 నుండి 34 ఇంచుల మధ్యలో వచ్చే విధంగా చూసుకోండి. 32 సరిపోతుంది, మరి హైట్ ఉంటే కనుక 33, 34 అయితే పెట్టుకోవచ్చు. దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి వీ కాలర్ నెక్ విత్ ప్రిల్స్తో మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు.